ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి ఒండు సరళ ప్రేమ కథ, అంటే ఒక సాధారణ ప్రేమ కథ. ఈ మూవీ కన్నడ మూవీ. ఈ మూవీని G5 OTT వాళ్ళు తెలుగు డబ్ చేసి రిలీజ్ చేశారు. సో ఈ మూవీ ఎలా ఉంది ఏంటని ఈ రివ్యూలో మనం మాట్లాడుకుందాం. ఈ మూవీ స్టోరీ గురించి సింపుల్ గా చెప్పొచ్చు వస్తే, ఈ మూవీలో హీరోకి ఒక 2 డ్రీమ్స్ అయితే ఉంటాయి. ఒక డ్రీమ్ వచ్చేసి తనకు మ్యూజిక్ డైరెక్టర్ అవ్వాలి అనుకుంటాడు. మరొకటి వచ్చేసి తనకి ఒక అమ్మాయి వాయిస్ నచ్చేది. ఆ అమ్మాయి కోసం తను వెతుకుతూ ఉంటాడు. అండ్ అలాగే ఆ అమ్మాయి దొరికితే పెళ్లి చేసుకుందామని ప్రయత్నాల్లో ఉంటాడు. ఇలాంటి సిచ్యువేషన్ లోనే హీరో ఫాదర్ తనకిష్టం లేని అమ్మాయితో పెళ్లి చేసేస్తాడు. పెళ్లి చేసిన తర్వాత హీరో ఏం చేశాడు, హీరో తన డ్రీమ్స్ ని ఫుల్ఫిల్ చేసుకున్నాడా లేదా అనే పాయింట్ మీదే ఓవరాల్ స్టోరీ రన్ పొద్దని చెప్పుకోవచ్చు అన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ గురించి సింపుల్ గా చెప్పుకోవచ్చు వస్తే, సో ఒక సరళ అంటే ఒక సాధారణమైన ప్రేమ కథ అని అర్థం అనమాట. అంటే ఇది ఒక సాధారణమైన కాదు, ఒక రొటీన్ స్టోరీ అని చెప్పుకోవచ్చు అన్నమాట. బట్ ఆ రొటీన్ స్టోరీని కొన్ని సీన్స్ తో కాస్త ఇంప్రెసివ్ గా తీసుకెళ్లిపోయారని చెప్పుకోవచ్చు అన్నమాట. బట్ ఇక్కడ మూవీలో మెయిన్ ఏంటంటే, ఫస్ట్ ఈ మూవీ యొక్క ఫస్ట్ హాఫ్ అలాగే సెకండ్ హాఫ్ విషయానికి వస్తే మెయిన్ గా రెండింటికంటే ఇంటర్వెల్ పోర్షన్, క్లైమాక్స్ పోర్షన్ కాస్త ఇంప్రెసివ్ ఉంది అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఎందుకు అన్నానంటే, ఈ మూవీ తీసేటప్పుడు వీళ్ళు ఒకటే ఫీల్ అయ్యారు. సో ఈ మూవీని స్టార్ట్ చేసుకుంటూ వెళ్తూ క్యారెక్టర్ ఇంట్రడక్షన్ చేస్తూ కొంత లాగించుకుంటూ ఇంటర్వెల్ లో ఒక హై మూమెంట్ ఇద్దాం. అండ్ అలాగే సెకండ్ హాఫ్ వచ్చేప్పటికి మళ్ళీ సేమ్ క్యారెక్టర్ని అండ్ అలాగే స్టోరీకి సంబంధించిన కొన్ని సీన్స్ ని అలా సాగదీసుకుంటూ వెళ్తూ క్లైమాక్స్ లో ఒక ఇంపాక్ట్ ఇచ్చే సీన్స్ పెడదాం. ఆ విధంగానే ఈ మూవీని తీసుకెళ్లిన ఫీలింగ్ నాకైతే కలిగిందని చెప్పుకోవచ్చు అన్నమాట. అంతేకాకుండా సో ఈ మూవీలో మెయిన్ ఏంటి, హీరో ఏమో ఒక అమ్మాయి వాయిస్ నచ్చి ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు. హీరోయిన్ ఏమో తనేంటి ఒకనొక సిచ్యువేషన్ లో తనకు ఒక యాక్సిడెంట్ అయింది. ఆ యాక్సిడెంట్ నుంచి సేవ్ చేసిన వాళ్ళు ఎవరు అని తను వెతుకుతూ ఉండిద్ది. సో వీళ్ళు వెతికేది ఎవరు అనేది మనం సింపుల్ గా గెస్ చేయగలుగుతాం అని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఓవరాల్ మూవీ మొత్తం ప్రెడిక్టబుల్ గా వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు అన్నమాట. ఏమైనా హై మూమెంట్స్ ఉన్నాయా అంటే, సో అంటే కొన్ని ఎమోషన్ సీన్స్ కొంత వర్కౌట్ అయినాయి. అండ్ అలాగే హీరో వెతికే అమ్మాయిని మనం ప్రిడిక్ట్ చేయగలుగుతాం. బట్ హీరోయిన్ వెతికే అబ్బాయిలో అదొక ట్విస్ట్ గా మనకి రివీల్ చేశారని చెప్పుకోవచ్చు అన్నమాట. సో అవి తప్పించి ఓవరాల్ మూవీలో అంత ఎంగేజింగ్ ఉండే సీన్స్ ఏమి లేవని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఈ మూవీలో అంటే ఒక అమ్మాయి పాడిన సాంగ్ అనేది చాలా బాగుంది. అంటే ఆ సాంగ్ ని రిపీటెడ్ గా వినిపించినప్పటికీ సో మనకి వినసొంపుగా ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్ గా ఒక రొటీన్ స్టోరీని ప్రెడిక్టబుల్ వేలో అండ్ సాగదీసుకుంటూ వెళ్ళడం వల్ల ఈ మూవీ నా పరంగా వన్ టైం వాచ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక యాక్టర్స్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, సో యాక్టర్స్ పర్ఫార్మెన్స్ అనేది నా పరంగా సోసగా ఉందని చెప్పుకోవచ్చు అన్నమాట. అండ్ అలాగే ఈ మూవీ కన్నడ మూవీ కాబట్టి తెలుగు డబ్బింగ్ మిస్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఇక ఈ మూవీ మ్యూజిక్ అండ్ సినిమాటోగ్రఫీ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ మూవీకి పాజిటివ్స్ అని చెప్పుకోవచ్చు అన్నమాట. సో ఓవరాల్ గా ఇదండి ఒండు సరళ ప్రేమ కథ మూవీ రివ్యూ. నా రివ్యూ నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్, అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.